గూడెం మహిపాల్ రెడ్డి ఈయనకు సంబంధించిన విషయాల్లో ఏంటంటే, నా మీద మైనింగ్ డిపార్ట్మెంట్ వేసిన 200 కోట్ల పెనాల్టీని మాఫీ చేయాలి. 200 కోట్ల పెనాల్టీని ఈ డిమాండ్ లో ఈయనకి ఇప్పుడు ఇది అవసరం లేదు, ఈ కమిట్మెంట్ అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే సంజయ్ లాగానే ఏది జగిత్యాల సంజయ్ ఏమన్నాడు, 200 కోట్లకు సంబంధించిన బిల్ రిలీజ్ చేయాలనేది, దాంతో పాటుగా ఆయనతో వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి, జీవన్ రెడ్డిని పక్కన పెట్టి బాధ్యతలకు ఆయనకే అప్పచెప్పాలి. సో ఇక్కడ తెల్ల వెంకట్రావు అయితే ఒకటే ఒకటి ఉంది, ఏంటి అని అంటే ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి. గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి ఆయన మీద మైనింగ్ డిపార్ట్మెంట్ వేసిన 200 కోట్ల పెనాల్టీని మాఫీ చేయాలి, నేను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరించాలి, కాటా శ్రీనివాస్ గౌడ్ ని ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయవద్దు. అంతే కదా, ఆల్రెడీ ఆయన మీద నిరసన సెగ పడింది కదా, అసలు నిన్ను మేము యాక్సెప్ట్ చేసేదే లేదని అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో అక్కడ అసలు కాటా శ్రీనివాస్ గౌడ్ ని ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే రేపు అందరికి మళ్ళీ సిట్టింగ్ సీట్లు ఉంటాయో లేవో, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. సో ఇది ఈయన కండిషన్.